బాగా తాగేసిన తర్వాత రోజు తల ఇంతలా తిరుగుతుందా? తల ఇంత తిప్పుతూ ఉంటే ఎందుకు తేనె తాగినట్టు తీర్థం తాగినట్టు మందు అంతలా తాగుతారు? భరించలేకపోతున్నాను. తారక్ సార్ మీద కోపంతో అనవసరంగా తాగినట్టున్నాను. ఇప్పుడు ఈ తలపోటు తట్టుకోలేకపోతున్నాను. రాత్రి నేను చేసిన గొడవకి అందరూ నన్ను ఎంత తిట్టుకుంటున్నారో, ఎంత నిందించుకుంటున్నారో. నీలవేణి అంటే మంచి పిల్ల అనుకునేవారు ఇప్పుడు మూర్ఖపు పిల్ల అనుకుంటారా ఏంటి? నీలవేణి, ఇట్రా. పెద్దయ్య గారు, అది రాత్రి జరిగిన విషయం నేనలా అనుకోకుండా. సంజాయిషి చెప్పాలనుకుంటున్నావా, లేకపోతే నిన్ను నువ్వు సమర్థించుకోవాలనుకుంటున్నావా? అయ్యో, సమర్థించుకోవడానికి గొప్ప పనేమీ నేను చేయలేదు. సంజాయిషి చెప్పడానికి అసలు నాకు అర్హత ఉందో లేదో కూడా తెలియడం లేదు. అందుకే మీ కళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక తల ఉంచుకుని వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మీరు నేరుగా అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాను. చూడు నీలవేణి, నువ్వు చేసింది తప్పో ఒప్పో పక్కన పెడదాం, కానీ సంజాయిషి చెప్పుకునేటంత చెడ్డ పని అయితే చేయలేదు. అదేంటి పెద్దయ్య గారు అలా అంటున్నారు? నేను తప్పు చేశానని అనిపించలేదా? నన్ను 4 తిట్టాలని మీరు అనుకోవట్లేదా? నువ్వు చేసింది నా మనసుకు తప్పు అనిపించి ఉంటే చీకొట్టేవాణ్ణేమో, 4 చివాట్లు పెట్టేవాణ్ణేమో, కానీ నాకేమి పెద్దగా తప్పు అనిపించలేదమ్మా. పెద్దయ్య గారు, అంటే నా మీద మీకు కోపం లేదా? నిజానికి ఇప్పటి వరకు ఇంట్లో జరిగిన పరిస్థితుల వల్ల నువ్వు మా అందరి మీద కోపగించుకోవాలి. అలా కాకుండా నువ్వే సర్దుకుపోతున్నావు. సమస్యల ముందు తల ఉంచుకుని వెళ్ళిపోతున్నావు. నీ గొప్పతనం చూసి మేము తలదించుకోవాలి, కానీ నువ్వు తప్పు చేశావని మేము నిన్ను వేలెత్తి చూపించే స్థితిలో లేవమ్మా. అంత మాట అనకండి పెద్దయ్య గారు. లేదు నీలవేణి, నువ్వు నీ భర్తని సరిదిద్దాలనుకున్నావు, ఒక దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు. ఆ క్రమంలో వాడితో విసిగిపోయి వాణ్ణి కంట్రోల్లో పెట్టడం కోసం నువ్వు కష్టపడి తాగుంటావు. ఆ మాత్రం నేను అర్థం చేసుకోగలను. నువ్వు చేసిన పని అందరికీ తప్పు అనిపించొచ్చేమో, కానీ నాకు మాత్రం నువ్వు చేసిన పనిలో తప్పు కనిపించట్లేదు. నీ భర్తని సరిదిద్దడం కోసం నువ్వు చూపించిన తెగింపులా నాకు అనిపిస్తోంది. అందరికీ నువ్వు బరి తెగించినట్టు కనిపించొచ్చు, కానీ నాకు నీలో బాధ్యత కనిపించింది. అందువల్ల